అసలు నకిలీ ఎట్లా కనిపెట్టాలి రుద్రాక్షలు? ఏకముఖి రుద్రాక్ష అంటారు. అసలు ఇది ఉద్యోగం రాని వాళ్ళు కానీ, మనకి ఒక ఏకముఖి రుద్రాక్ష ఏసుకోవడం వల్ల మీరు ఒక్కరేసుకున్నారనుకోండి, ఇది ఒరిజినల్ కాదు అని ఎలా తెలుస్తుంది? మనకు తెలిసే అవకాశం ఉంటుందా? ఫస్ట్ తీసుకునేటప్పుడు మనం దేనికోసం తీసుకుంటాం అనేది మన న్యాయబద్ధంగా ఒకవేళ రుద్రాక్ష పగిలిపోయింది అనుకోండి, ఏం చేయాలి? ఏంటి కరుంగాలి మాల ప్రత్యేకత అసలు? అంటే పిల్లల్ని కాపాడటానికి, పిల్లలు పుట్టడానికి, పిల్లలకి ఏదైనా కనుదృష్టి రాకుండా మనకి వేసుకున్నాం అనుకోండి, మనమైనా దయ్యాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, చెడుకు సంబంధించిన ఏవి కూడా దగ్గరికి రాకుండా ఉండడానికి. తర్వాత నవరత్న మాల అని ఇంకొకటి చెప్పారు, అది ఎలా ఉంటుంది? ఇలాంటి వాటికి ఒక గ్రహం మంచి స్థితికి రావాలన్నా, ఒక గ్రహం నీచ స్థితిలో ఉన్నా, అన్నిటికీ మనకు మంచి జరగాలనుకుంటే మాత్రం ఒకటికొకటి పడదంట కదా గ్రహాలకు, ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి పడకపోతే ఇక్కడ ప్రాబ్లం అవుద్దేమో. గోచరంలో ఆ దశలు కలుస్తున్నప్పుడు, ఇలాంటి వాటి కలుస్తున్నప్పుడు ఈ మాల వేసుకోవడం వల్ల నవరత్న మాల అంటే మనకు గ్రహాలు ఎన్ని ఉంటాయండి? మీరు వాళ్ళ జాతకం చెప్పి ఆ మాల సజెస్ట్ చేస్తారా, లేదంటే ఏ మాల తీసుకుంటే బాగుంటుందని సజెస్ట్ చేస్తారా? తామరకాయలతో తీసి మాలలాగా తయారు చేస్తారు. అవి ఇక్కడ దొరకవు, మనకు నేపాల్ దగ్గర దొరుకుతాయి. ఇవి ఏంటంటే ఇది ఎవరైనా తీసుకొని, అంటే లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఆధ్యాత్మికతని, భక్తిని నమ్ముకునే వాళ్ళు మనలో చాలామంది, ఆల్మోస్ట్ అందరూ నమ్ముతారు. దానికి సంబంధించి ఆ దేవుని భక్తిని, ఆ యొక్క దేవుని శక్తిని విశ్వసిస్తూ కరుంగాలి మాలలని, వైజయంతి మాలలని, నవరత్న మాలలని, ఇట్లాంటి బ్రేస్లెట్లు ఇవన్నీ మనం వేసుకుంటాం. నమ్మకం కోసం, ధైర్యం కోసం కావచ్చు, దేవుడు మనకేదో చేస్తాడని. అయితే సమస్య ఏంటి అంటే దీంట్లో 70% నకిలీలు ఉంటున్నాయి. ఇప్పుడు ఎవరైనా కరుంగాలి మాల, ఇప్పుడు నేను వేసుకున్నాను ఈ కరుంగాలి మాల 3000 అన్నాం అనుకోండి, వెంటనే 300 అని ఒకరు మార్కెట్లోకి వస్తారు. ఇది ఒరిజినల్ అని చెప్తాడు. ఏది నమ్మాలి, ఏది తప్పు, ఏది నిజం అనేది మన సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదు. ఏదో తర్వాత 300 వచ్చేస్తుంది కొనేద్దాం అనుకోవడము, అంటే 3000 అయితే అది మంచి వచ్చాడో అని మనకు అర్థం కాక ఇట్లాంటి కన్ఫ్యూజన్లో ఉంటాం కదా. సో మీరు అనుకుంటున్నారేమో బిఎస్ ఏంటి అన్నీ ఇట్లాంటివి అమ్మేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడని. నా ఉద్దేశం ఇక్కడ అమ్మడము, సేల్స్ చేయడము కాదు. ఒరిజినల్ ప్రోడక్ట్స్ మీకు అందాలి. మీరు నమ్ముతున్నారు, మీరు విశ్వసిస్తున్నారు, కొని మోసపోతున్నారు. అలా మోసపోకుండా ఉండడం కోసం ఒరిజినల్ నా షోలో వచ్చింది అంటే ఖచ్చితంగా ఒరిజినల్ ప్రోడక్ట్ అయితేనే నేను అన్నీ, అంటే ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏంటి నిర్ధారించుకొని ఆ గురువుగారితో మాట్లాడి ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆ ఫోటోలు అవన్నీ చూసుకున్నాకనే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఇట్లాంటివి ఇప్పుడు ఇవాళ మీరు కొత్తగా వైజయంతి మాల, కరుంగాలి మాల, అట్లాగే నవరత్న మాల, ఇట్లాంటి రుద్రాక్ష మాలలు కొత్తగా వీటన్నిటిని మీకు పరిచయం చేస్తాను. మీకు నచ్చిన వాళ్ళు, ఇవైతే ఒరిజినల్ ప్రోడక్ట్స్, ఈ రేట్లు కానీ ఇవన్నీ పక్కా ఒరిజినల్ రేట్స్ కాబట్టి మీకు నచ్చితే కొనుక్కోండి. బట్ ఇది ఒరిజినల్ అని చెప్పడానికే ఈ షో. సో ఇవన్నీ ఎవరు తెస్తున్నారు అంటే గీతా సురేంద్ర శర్మ గారు నాకు చిరకాల మిత్రులు, చాలా గొప్ప ఆస్ట్రాలజర్. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వారాహి హోమాల్ని మొదలుపెట్టిన వ్యక్తి. అట్లాగే ఇప్పుడు వారాహి మాల కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఆయన ఆధ్వర్యంలో. సో చాలా మంచి వ్యక్తి, ఆయన నేను నమ్ముతాను. ఆయన చెప్పేది కూడా నిజాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మ్యారేజ్ బ్యూరో కూడా నిర్వహిస్తుంటారు ఆయన. అంటే జ్యోతిష్యాన్ని, మ్యారేజ్ బ్యూరోని కలగలిపి ఒక అద్భుతమైన సెటప్ అయిందంతా. సో శర్మ గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం వీటి గురించి చెప్పడానికి. శర్మ గారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సో శర్మ గారు విన్నారు కదా, ఒరిజినల్ కావాలి మా ప్రేక్షకులకి. ఎందుకంటే మోసపోతున్నారు నకిలీలు చాలామంది. ఇప్పుడు మీరు ఒకటి ఒరిజినల్ తీసుకొచ్చారనుకోండి, వెంటనే మార్కెట్లోకి టకా 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 మీరు 3000 చెప్తే 300 దాకా తీసుకొచ్చేస్తున్నారు.
సో ఎట్లా గురుగారు ఈ కౌంటర్ ఫిట్ వాటిని ఎదుర్కోవడం ఎట్లా? నకిలీల్ని. ఒకటండి, మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఓన్గా చేసుకుంటారు. ఇప్పుడు మనం ఏది తీసుకున్నా కూడా నీతిగా న్యాయబద్ధంగా చేస్తేనే అది బాగుంటుంది. ఎస్, ఇంకోటి ఫలితం కూడా రావాలంటే పూజలో పెడితేనే మనకు ఫలితం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం మామూలుగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, ఏవైనా దొరుకుతాయి. ఇప్పుడు ఒక షర్ట్ మనం వేసుకున్నాం అనుకోండి, అదే కలరు షాప్లో 5,000 ఉంటుంది, 500 కూడా స్టార్ట్ అవుతుంది. అంతేగా. అంటే దాని దీనికి ఎంత తేడా ఉంటుంది, క్లాత్ తేడా ఉంటుంది. అదంతా వదిలేస్తే మనం ఒక పూజా సామాగ్రి తీసుకున్నప్పుడు స్వామివారి మీద వేసిన తర్వాతనే ఫలితం అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం కరంగల్ మాలలో స్టార్ట్ చేసినాము, కరంగల్ మాల స్టార్ట్ చేసినప్పుడు నేను ఇస్తున్నప్పుడు కొంతమంది తక్కువ రేటుకి ఇస్తున్నారు, కానీ నేను వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము, వాళ్ళ సంకల్పం రాసుకుంటాను. రాసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం నేను వెళ్తాను కదండి మాలలు అయిపోయినప్పుడు, వాళ్ళ పేరు అక్కడ పూజలు జరిపిస్తాను. ఓహో. గోత్రనామాలు జరిపించేసి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాను. ఓకే. ప్రతి ఒక్కరు మన దగ్గర మాల తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అప్పుడు చేయించారు. చాలా మంది తీసుకుంటున్నారు, మేము వాడుతున్నాం, బ్రహ్మాండంగా ఉంది, రిజల్ట్ కూడా గొప్పగా ఉంది. మనం ఏది చేసినా జెన్యున్గా చేస్తే 100% రిజల్ట్ ఉంటుందండి. అందుకే ఇంకేమున్నాయి గురుగారు, నేనే అడిగాను మిమ్మల్ని యాక్చువల్గా. వండర్ఫుల్. కరుంగాలి మాల సూపర్ హిట్ చేశారు మీరు. విదేశాలకు కూడా మనం ఇక్కడి నుంచి పంపిస్తున్నారు చాలా మంది. ఎస్, బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇంకొకటి అండి, ఇది వచ్చేసి వైజయంతి మాల. ఓకే. అంటే ఇది వచ్చేసి అండి వైజయంతి మాల. వైజయంతి మాల. ఓకే. ఈ అమ్మవారికి స్వరూపం, లక్ష్మీ అమ్మవారికి స్వరూపం. అచ్చా. ఇప్పుడు మనం గవ్వల మాలలు ఎలా అంటాము, అందుకంటే డబల్ త్రిబుల్ రేటు. ఏంటి అవి ఇప్పుడు? ఇవి ఇప్పుడు తామర పూల నుంచి తీసిన మాలలండి ఇవి. ఓ, తామరకాయలతో తీసి మాలలాగా తయారు చేస్తారు. అవి ఇక్కడ దొరకవు, మనకు నేపాల్ దగ్గర దొరుకుతాయి. అచ్చా. ఇవి ఏంటంటే ఇది ఎవరైనా తీసుకొని లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు, లేకపోతే భర్త భార్య మధ్య అన్యోన్యత లేని వాళ్ళు, అప్పుల బాధలతో బాధపడుతున్న వాళ్ళు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మెయిన్ జెన్యూన్ ఏంటంటే భర్త భార్య మధ్య అన్యోన్యత కోసం. ఓకే. కొంతమంది అప్పులు ఉంటారండి, ఇచ్చే వాళ్ళు అసలు ఇవ్వరు. అలాంటి వాటికి లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు, కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే బిజినెస్ చేస్తూ ఉంటారు, ఒకటే జాబ్ చేస్తుంటారు, దానిలో గ్రోత్ ఉండదు. లేచినామా, పోయినామా, వచ్చినామా, ఈరోజు అంత సంపాదించామా, అంతవరకే. వాళ్ళకి ముందు గ్రోత్ ఉండదు. అలాంటి వాళ్ళకు ఈ లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళకు వైజయంతి మాల 100% జెన్యూన్. ఇది తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే శుక్రవారం రోజు, అంటే అమ్మవారికి ప్రీతికరమైన వారం శుక్రవారము, ఆ శుక్రవారం రోజు అమ్మవారి పటం మీద వేసేయాలి. పటం మీద వేసి మాకు ఈ సంకల్పం నెరవేరాలని ఆ రోజు మనం దీపం గట్ట ముట్టించేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, మీరు ఏది చేసుకుంటే అది నైవేద్యంగా పెట్టుకొని ఆ రోజు అంతా వచ్చేసి నెక్స్ట్ డే రోజు సాయంత్రం తీసుకొని మనం మెల్ల వేసుకోవాలి. ఇది ఆడవాళ్ళు వేసుకోవాలా, మగవాళ్ళు వేసుకోవాలని ఏమీ లేదు, అందరూ వేసుకోవచ్చు. నియమాలు కూడా పెద్దగా ఏమీ లేవు దీనికి. ఈ మాలకు చేతికి కూడా వేసుకోవచ్చా గురుగారు? బ్రహ్మాండంగా. చాలా మంది ఈ మధ్య చేతికి వేసుకుంటున్నారు. అంటే పెద్దగా మనం బరువు మూయలేము అన్న విధంగా, లేకపోతే కనపడదనే విధంగా, కనపడే విధంగా వేసుకోవాలా, అట్లానే ఏం లేదు. మీకు నచ్చిన విధంగా, మీకు తోచిన విధంగా వేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ విధంగా వేసుకుంటే మీరు కావాలంటే చూడొచ్చు వైజయంతి మాల. ఒక్కసారి చూస్తాను. ఓ, చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. సో ఇవి తామర పువ్వులే? ఇవి తామర పువ్వులే, ముత్యాలలాగా, అంటే చాలా గట్టిగా ఉన్నాయి. గట్టిగా ఉంటాయి. అవి ఓన్లీ హిమాలయ పర్వతాల్లో మాత్రమే దొరుకుతాయండి. అక్కడ చాలా ఉంటాయి కదా, హిమాలయ పర్వతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు మాల తయారు చేసి మనకు సేల్ చేసి ఇస్తారు. ఓకే, అద్భుతంగా ఉంది. ఈ మాల కాల్సిన లక్ష్మీ కటాక్షము ఎవరి కావాలనుకున్నా కూడా మీరు ఈ మాల తీసుకొని మీరు శుక్రవారం రోజు కనకదార స్తోత్రం చదువుకొని మీరు వేసుకోవడం వల్ల 100% మీకు అన్ని శుభాలు చదువుతాయి. లక్ష్మీ కటాక్షం వస్తుంది మీకు ఫస్ట్. ఓకే గురుగారు, అంటే ఇది అన్ని మాలకు కలిపి ఒకేసారి అడుగుతున్నాను. ఇప్పుడు ఈ మాల పవర్ ఎన్ని రోజులు ఉంటుంది గురుగారు? మాల ఉన్నంత కాలం అండి. అవునా? ఉన్నంత కాలం. ఇప్పుడు దేనికైనా కొంత కాలం అని ఉంటుంది. మనం గోల్డ్ కూడా మనం వేసుకున్నాం అనుకోండి, అది కొన్ని రోజులు మనం ఏం పడుతుంది, ఎగ్జాక్ట్లీ మైల పడుతుంది. సో ఈ మాల కూడా కొన్ని రోజుల వరకు ఉంటుంది. మనం వాడే విధానం, ఇప్పుడు మనం ఏ మాల అయినా సరే మనం ఏం చేస్తాము, స్నానం చేసినప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. అట్లా చేసిన వాళ్ళు ఏంటంటే మనకు సోప్స్ కానీ షాంప్స్ కానీ వాడుతూ ఉంటాం కదా, అవి పట్టవు. కొన్ని నియమాలు, నైట్ పడుకునేటప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. కొంచెం పెళ్ళైన వాళ్ళు ఇలాంటి అంటే చెడు కార్యక్రమాలు, ఏ మాల అయినా సరే చెడు కార్యక్రమం చేస్తున్నాం అని అనుకుని మన మనసుకు అనేది అనిపిస్తుంటుంది. కొంతమందికి ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ తిన్నప్పుడు వేసుకోవద్దా, స్మోకింగ్ చేసినప్పుడు వేసుకోవద్దా, డ్రింక్ తాగినప్పుడు వేసుకుంటే వీటన్నిటికీ వేసుకోకుంటే ఉంటేనే బెటర్. కొంతమంది ఏంటంటే కొంతమంది అడుగుతారు, గురుగారు మరి ఏంటండి, కొంతమంది మా ఇండ్లలో మేము నాన్ వెజ్ దేవునికి పెడతాము అని అనే విధంగా పెడుతూ ఉంటారు. అది ఎవరిష్టం వాళ్ళండి. ఇప్పుడు ఏ దేవుడు కూడా ఏదైనా కూడా దేవుడు ఇచ్చిందే అని దేవుని స్వరూపాలే మనం ఏది వాడినా కూడా. ఎందుకంటే మనకు చెడు అనేది మనకు అనిపిస్తుంది కదా, అట్లా అన్నప్పుడు మనం తీసి పక్క పెడితేనే బెటర్ అంటే. ఈ వైజయంతి మాలని శ్రీకృష్ణుడు ధరించేవాడంట లక్ష్మీదేవి కటాక్షం కోసం. అవును. సో గ్రేట్ గురుగారు, మంచి మాల తీసుకొచ్చారు.
తర్వాత నవరత్న మాల అని ఇంకొకటి చెప్పారు. అది ఎలా ఉంటుంది? ఇగోదండి. వావ్! ఓకే. చిన్నప్పుడు మాకు తీర్థాల్లో కనబడేవి కదండి ఇవి. ఇవి 100% ఒరిజినల్ అండి. ఓకే. ఓకే. అంటే మామూలుగా చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఏది జాతరలలో. జాతరలలో ఆ మామూలు వేరు లేవండి. 100 రూపాయలు దొరికేవి. ఇది వేర్లేండి. ఇది ఓకే. వేలల్లో ఓకే. ఉంటుంది. సరదాగా ఆ! అంటున్నా. అయితే ఇదొచ్చేసేదండి నవరత్న మాల అంటారు. ఓకే. నవరత్న మాల అంటే మనకు గ్రహాలు ఎన్నుంటాయండి? 9 9 గ్రహాలు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిపతి. ఆహా! ఒక రత్నం అధిపతి. ఓహ్! అంటే ఈ ఇది నవరత్న మాల అనేది వేసుకోవడం ఏంటంటే ఇప్పుడు ఒక గ్రహం అందరికి కూడా ఎవరు పుట్టినప్పుడు ఒక వ్యక్తికి మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుందండి. అవును. ఒక గ్రహం నీచలో ఉండొచ్చు, ఒక గ్రహం ఉచ్చులో ఉండొచ్చు, ఒక గ్రహం మంచి ఫలితం ఉండొచ్చు, ఒక గ్రహం చెడు ఫలితాన్ని ఇస్తుంది. అవును. ఇలాంటి వాటికి ఈ నవరత్న మాల అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా వేసుకోవాలి ఇది. ఓహ్! చిన్న పిల్ల కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక గ్రహం ఇప్పుడు హస్తగతం అయిందనుకోండి, ఆ గ్రహ ఫలితము హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది ఓకే. చూడండి ఆయాసం చిన్నప్పటి నుంచి ఉంటుంది, వాళ్ళకి తగ్గదు. అవును. అంటే అది చంద్రుడు అధిపతి అంటారు. ఆ! అట్లాంటి వాటికి ఇలాంటి వాటికి ఒక గ్రహం మంచి స్థితికి రావాలన్నా, ఒక గ్రహం నీచ స్థితిలో ఉన్నా అన్నిటికి మనకు మంచి జరగాలనుకుంటే మాత్రం అంటే మనం రోజు పూజలు చేసుకోలేమండి. మేము రోజుకు దీపం ముట్టించుకోలేము. హ్మ్. సో రెగ్యులర్‌గా మేము గుళ్ళకి వెళ్ళలేము. హోమాలు చేసుకోలేము. సో ఆ గ్రహానికి మేము జపాలు చేసుకోలేము అని అనుకుంటారు కదా! అవునవును. చాలామంది. అవును. అవును. అన్నిటికి కూడా చాలామంది చూడండి ఇవి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వేసుకుంటారు వీళ్ళు. అవును. అవును. అమితాబ్ బచ్చన్ కూడా వేసుకుంటారండి ఆ! నవరత్న మాల. ఆ! ఆ! ఓకే. ఆ! పెద్ద పెద్ద వాళ్ళు వేసుకునే మాలలివి. ఇవి 100% జెన్యూను. ఆ! నేనే వెళ్లి స్వయంగా వెళ్లి తీసుకొనొస్తాను. ఓకే. అయితే ఈ మాల చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు ఎవరైనా సరే మీ జాతకం ఎలా ఉన్నా అంటే నా జాతకం బాగలేదు, నాకు ఇలానే జరుగుతుంది, అవును. నేను ఇంతేనా, అవును. నా జీవితం ఇంతేనా, నాకు కొంతమంది చూడండి ఎప్పుడు సెన్సిటివ్‌గా ఫీల్ అవుతుంటారు. కొంతమందికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి చిన్నదానికి భయపడతారు. అది కుజుడు అధిపతి. ఆ! చెస్. ధైర్యం కుజుడు ఓకే. మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడనుకోండి వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అదే కుజుడు నీచ స్థితిలో పడ్డాడనుకోండి వాళ్ళకి భయపడుతూ ఉంటారు. బాగా ఒక సెన్సిటివ్‌గా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఆలోచిస్తారు. అదేంటంటే చంద్రుడు బాలేదనుకోండి వాళ్ళు ఏదో ఒకటి ఊహించుకుంటా ఉంటారు. ఒక భ్రమలో ఉంటుంటారు. ఓకే. అదే గ్రహం ఒక కుజునితో కలిసారనుకోండి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ! అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కటి. గురుడు బాగాలేడనుకోండి వాళ్ళకి డబ్బు అనేది ఆదా ఉండదు. శుక్రుడు బాగాలేడనుకోండి, అవును. శుక్రుడు అధిపతి ఎవరు? శుక్రుడు మనకు అవును. మంచిగా లేడనుకోండి అవును. వాళ్ళకి అన్యోన్యత దాంపత్యం ఉండదు. సుఖపడేది దాంపత్య తక్కువగా సమస్యలు. ఉండదు. అవును. అవును. ఇట్లా దాంపత్య సమస్యలు ఇట్లాంటి వాళ్ళకు అంటే ఒక గ్రహం మంచిగా ఉండి ఒక గ్రహం మంచిగా లేదు అట్లా మనం అనుకొని బాధపడే వాళ్ళకు ఈ అసలు 100% ఇది ప్రతి ఒక్కరు వేసుకోవాలని అయితే చెప్తాను నాకు ఒక డౌట్ గురుగారు. నీచ గ్రహాలు అండ్ పుణ్యగ్రహాలు మంచి గ్రహాలు ఉంటాయి వచ్చేసి కదా! ఆ! ఒకటికొకటి పడదంట కదా! గ్రహాలకు ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి పడకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ అవుద్దేమో కదా! ఏముండదండి ఆ! అట్లా ఇంకా మంచిది కూడా. ఇప్పుడు ఒక గ్రహం కొన్ని గ్రహాలు మిత్ర గ్రహాలు ఉంటాయి, కొన్ని గ్రహాలు శత్రు గ్రహాలు ఉంటాయి. అవును. అవును. ఆ మిత్ర గ్రహాలు శత్రు గ్రహాలు ఉన్నప్పుడు అంటే ఒక గ్రహం మనం పడినప్పుడు అట్లా మనకి ఏంటంటే ఆ ఎఫెక్ట్ పడుతుంటది. ఆ దశ వస్తున్నప్పుడు, ఆ దశ ఆ! నడుస్తున్నప్పుడు, ఆ! గోచరంలో ఆ దశలు కలుస్తున్నప్పుడు, అచ్చా! ఇలాంటి వాటి కలిసినప్పుడు ఈ మాల వేసుకోవడం వల్ల అవి మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. హ్మ్. నెగెటివ్ రిజల్ట్‌ని వదిలేసి పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు ఈ మాల మేమేందంటే ఉంగరం వేయించుకొని ఏసుకోవాలండి. మేము నవరత్న ఉంగరం చేసుకొని ఏసుకున్నాము. ఆ! లేకపోతే మేము కెంపు పెట్టుకున్నాము. మా జాతకం ప్రకారం ఆ! అసలు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఈ అన్నిటికి మించిన ఏకైక మాల ఏంది అంటే నవరత్న మాల. ఓహో! ఆ! వండర్‌ఫుల్ మాల అండి ఇది. ఆ! ఇది ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు ఏసుకోవచ్చు. సో, నెక్స్ట్ రుద్రాక్ష మాలలు. సో, రుద్రాక్ష అంటే శివుడి కన్ను అంటారు. రుద్రుని యొక్క అవును. అవును. కన్ను అంటారు. శివుని రూపాలు. ఆ! సో, ఏంటి ఈ రుద్రాక్ష ప్రత్యేకత? అంటే ఒకటండి. ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. రుద్రాక్ష తెలవని వాళ్ళు ఉండరు. అస్సల. అవును. ఇప్పుడు నకిలీ వస్తున్నాయి, మామూలుగా వస్తున్నాయి, అవును. మంచివి వస్తున్నాయి. అవును. మన పీఠాధిపతులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏసుకునేది ఏంటి అంటే రుద్రాక్ష మాల. రుద్రాక్షన. అవును. పీఠాధిపతులు ఇప్పుడు శివుడి మెడలో దగ్గర నుంచి. శివుని స్వరూపాలండి. అవును. శివుడు కొలువై ఉన్నాడంటే రుద్రాక్షలను కొలువు ఉంటారు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే మనకు తెలియనిది ఏంటంటే మనకు మతాలు చాలా అయిపోయినాయి. మనకు అవును. తెలియనిది ఏముంది? అంతే కదా! అవును. ఇప్పుడు మనము క్రిస్టియన్స్‌కి వెళ్ళినామనుకోండి. క్రిస్టియన్స్ పాస్టర్ అంటారు అనుకుంటా. మన దాంట్లో ఆ! అయ్యగారు అంటారు. అవును. వాళ్ళేమో ఆ! పాస్టర్ ఫాదరు, అంటారు. ఫాస్టరు. ఆయన కూడా రుద్రాక్ష మాల వేసుకుంటారు. ఆ! చూడండి. అవునా? అలాగే మీరు ఇప్పుడు మనము ముస్లిమ్స్ ఉంటారు అవును. కదా! ఆ! వాళ్ళు టెంపుల్‌లో మసీదులో చేశారు. వాళ్ళు కూడా రుద్రాక్ష మాలలు వేసుకుంటారు. ఇండోనేషియా వెళ్ళండి తెలుస్తది మీకు. ఓకే. ప్రతి ఒక్కరు కూడా రుద్రాక్ష వేసుకుంటారు. ఓకే. ఏ మతస్థులైనా కూడా ఈ మతం కాదు, ఏ మతం చేసేవాళ్ళు కూడా రుద్రాక్షలు వేసుకుంటారు. ఓకే. అంటే రుద్రాక్షలు చాలా రకాలుంటాయి. అంటే ఓకే. ఇప్పుడు మనం రుద్రాక్ష వేసుకున్న వాళ్ళకి జాతకం ఫ్రీగానే చూస్తాము. హ్మ్. జాతకం జాతకం ఫ్రీగా చూసి నీకు ఏది మంచిదైతుందో నువ్వు చేస్తున్న వృత్తిని బట్టి ఓకే. రుద్రాక్ష మాలలు ఇవ్వడం జరుగుతుంది. గురుగారు అయితే ఒక పని చేయండి. ఈ మాలలు ఎవరు కావాలన్నా గూడా హ్మ్. మీరు వాళ్ళ జాతకం చెప్పి ఆ మాల సజెస్ట్ చేస్తారా? లేదంటే ఏ మాల తీసుకుంటే బావుంటదని సజెస్ట్ చేస్తారా?
దేని దానికే అండి. అవునా? ఆ! అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు రుద్రాక్ష ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు కరుంగల్ మాల ప్రతి ఒక్కరు ఏసుకోవచ్చు. అవును. ఓకే. వైజయంతి మాల ప్రతి ఒక్కరు ఏసుకోవచ్చు. అంటే ఓకే. బిజినెస్ చేసేవాళ్ళకి చాలా రైట్. బావుంటుంది. ఇప్పుడు ఆ! మాకు డబ్బు నిలబడట్లేదు. ఇప్పుడు అవును. లక్ష్మీ తాండవం మాకు వస్తుంది గానీ, అసలు ఖర్చు అవ్వట్లేదు అన్న దానికి వైజయంతి మాల మనం చూస్తూనే ఉంటాము. అవును. ఇప్పుడు రుద్రాక్ష ఉందనుకోండి, రుద్రాక్ష ఓన్లీ డబ్బు కోసం కాదండి, హెల్త్ కోసం కూడా. హ్మ్. ఓకే. శివుని ఇప్పుడు మనకు ఆరోగ్యకారకుడు ఎవరని చెప్తారంటే శివుడని చెప్తాం. అవును. మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా గూడా మనం శివుడిని స్మరించుకుంటే వెళ్ళిపోతాయంట. మన ఆయుష్ కారకుడు శివుడని చెప్తాము. అవును. ఇట్లాంటి మనకు రుద్రాక్ష గురించి మనకు చాలా పురాణంలో చాలా చాలా రాసుంది. ఒక్కటి గాదు, చాలా తక్కువ అసలు మాట్లాడుకున్నాం మనం. వీటిలోకి ఆ శివుడి శక్తి ఎలా వస్తది? ఇంత శక్తి నాకు ఇప్పుడు హిమాలయాలో దొరుకుతాయండి. ఆ! మన హిమాలయ మొత్తం శివుడు అవును. పర్యటిస్తుంటాడు. అవును. మనకు తెలవందేముందది. అవును. ఆ విధంగా శివుడొచ్చి కొలువై ఉంటాడు ఇందులో. ఓకే. అయితే ఇదొచ్చేసి ఏకముఖి అండి. ఏకముఖి రుద్రాక్ష. వావ్! ఓకే. ఏకముఖి రుద్రాక్ష అంటారు. అసలు ఇది ఉద్యోగం రాని వాళ్ళు కానీ, మనకి ఒక ఏకముఖి రుద్రాక్ష ఏసుకోవడం వల్ల మీరు ఒక్కరేసుకున్నారనుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం వేసుకున్నంత విలువ. ఆ! అక్కడ తిరుగుతున్న అందరికి గూడా వాళ్ళకు అంత ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఏకముఖి. హ్మ్. ఏకముఖి చాలా పవర్‌ఫుల్. ఓకే. ఉద్యోగ ప్రాప్తి కానీ, మన మనసులో ఎదగాలనుకున్నా కానీ, మనకు అనుకున్న పనులు కావటం లేదనుకున్నా గాని, ఆ! ఇలాంటి వాటికి ఏకముఖి. ఓకే. ఇంకా ఇదొచ్చేసండి శివపార్వతులు అంటారు. అచ్చా! శివుడు, పార్వతి కొలువున్న రుద్రాక్ష. రుద్రాక్ష ఇది. వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్. ఆ! అంటే రేర్ గూడా అనుకుంటా కదా ఇది? భర్త, భార్య అన్యోన్యత గాని, పెళ్లి కాని వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా భర్త ప్రాబ్లమ్స్, భార్య ప్రాబ్లమ్స్, శివుడు, పార్వతి కలుషురంటే మనకు సృష్టి మూలం అంతే ఎవరండి? గదా! అవును. ఇట్లాంటి వాళ్ళకు ఏమో డబ్బుకు సంబంధించింది కానీ, ఇంకా మీరు ఏదైనా కూడా ఇంకా నేను చెప్పి చాలా తక్కువ అండి. మీరు నెట్‌లో సెర్చ్ చేసుకోండి. హ్మ్. అసలు శివపార్వతుల గురించి ఏంటి అనేది, ఈ రుద్రాక్ష గురించి. హ్మ్. అట్లాంటి చాలా చాలా పవర్‌ఫుల్ రుద్రాక్షలు మన దగ్గర ఇప్పుడు సేల్ అవుతున్నాయి. మీకు ఎలాంటి రుద్రాక్ష కావాలనుకున్నా కూడా ఓకే. ఇక్కడికి కాదు, మీరు విదేశాలకు ఎక్కడికైనా కూడా మీరు ఇక్కడ హ్మ్. దూరం ఉన్నాము పంపించగలుగుతారా అంటే, మనం అక్కడ కూడా మనం పంపిస్తారు. ఎంత దూరమైనా కూడా ఈ రుద్రాక్ష మాలలు మనం పంపించడం జరుగుతుంది. రుద్రాక్షలే కాదు, ప్రతి ప్రొడక్ట్స్ కూడా. ఇంకోటి గురుగారు అంటే రాశిని బట్టా ఇవి జాతక చక్రాన్ని జాతక బట్టి చక్రాన్ని వాడాలి. బట్టి. ఓకే. ఓకే. జాతక చక్రాన్ని బట్టి, మీ వృత్తిని బట్టి రుద్రాక్షలు ఇస్తాం. అచ్చచ్చా! ఓకే. ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు. అవును. మీకు ఎలా ఎలా అవును. ముందుకు ఏది వెళ్ళాలి? గావాలి? ఆ! ఇంకా బిజినెస్ ముందుకు రావట్లేదు. అవును. బిజినెస్ కంటే 16 ముక్కు రుద్రాక్ష ఉంటుంది. ఓకే. 16 ముఖాలు కలిగిన వాళ్ళకి అసలు తిరుగుండదు ఇంకా. ఆ! ఇలాంటి వాటికి ఇంకా ఉద్యోగం ప్రాప్తి కావాలి అంటే ఏకముఖి అంటారు. ఇంకా ఏకముఖి. హ్మ్. హ్మ్. ఉద్యోగం రావట్లేదండి, మాకు సంవత్సరం నుంచి దగ్గరికి వచ్చి పోతున్నా, ఇట్లా అంటాం కదా. అవును. మంత్రాలతో పాటు మనం ఇది కూడా ఇస్తాం. ఓహో! మనకి ఈ రుద్రాక్ష కూడా చాలా చాలా పవర్ఫుల్. ఓకే. ఇట్లాంటి వాటికి ఎన్నిటికైనా సరే ఈ రుద్రాక్ష మాలలు మన దగ్గర కావాల్సిన వాళ్ళు, పిల్లల ఆరోగ్యము. ఇప్పుడు మనకుంది తెలుసా అండి, మనకు ఒకటి ఏంటంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఏకముఖి వేసుకున్నారు. హ్మ్. అవును. అది మనకు శాస్త్రంలో ఉంది కదా. ఉంది. అప్పుడు అవును. అన్నారట నేపాల్ రాని, ఇంత చిన్న అమ్మాయికి ఇలా రుద్రాక్ష ఇస్తుండు అని. అంటే అప్పుడు వాళ్ళు సరిగా అప్పుడు నవ్వుకున్నారంట. ఇంత చిన్న అమ్మాయికి, ఆడపిల్లకి ఇస్తుండేంది రుద్రాక్ష అని అన్నారట. కానీ ఆమె ఎంత పవర్ఫుల్ లేడీ అయిందండి ఇందిరాగాంధీ, మనకు మరి. తెలవుంది అసలు. అంటే అట్లాంటి ఏది వాడినా కూడా మనం క్వాలిటీగా, నీట్‌గా, న్యాయబద్ధంగా వాడాలి. అది. అది. మనం ఏది తీసుకున్నా కూడా అవును. జెన్యూన్ ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నది. తీసుకోవాలి. కరెక్ట్. పూజలో పెట్టిన ప్రొడక్ట్స్ తీసుకోవాలి. మనం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఏవైనా దొరుకుతాయి. అవును. కానీ మనం ఏది నిజము, ఏది అబద్ధము. మీరు దీనికి తీసుకోండి, ఎన్ని టెస్ట్‌లకైనా రెడీ. అవును. అవునా? ఎన్ని టెస్ట్‌లకైనా రెడీ. నైస్. జెన్యూన్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి. ఓకే. అండ్ ఇంకోటి ఒక వ్యక్తి ఎన్ని రుద్రాక్షలు ధరించొచ్చు? అంటే ఎన్ని దండలు గాని, ఎన్ని రకాల ఏకముఖి, ద్విముఖి ఇట్లాంటివి ఉంటాయి గదా! అవును. ఎన్ని రకాలు ధరించొచ్చు? మీరు ఎన్నైనా వాడుకోండి కానీ ఏక రావాలి. అంటే ఇప్పుడు 21 ఆ! ఇప్పుడు 51 ఇట్లా ఏదైనా కూడా 1తో లాస్ట్ ఉండాలండి. అంటే అచ్చా! బేసి సంఖ్య అంటారు కదా. అవునవును. బేసి సంఖ్య రుద్రాక్షలు వాడే విధానం మాత్రం బేసి సంఖ్య అయి ఉండాలి. ఓకే. మీరు ఎన్నైనా వేసుకోండి. మీకు ఎన్ని ఓకే. ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. మాకు అన్ని కావాలి ఆ! అనుకున్నప్పుడు ఇప్పుడు కొంతమంది శివపార్వతులు దండే వేసుకుంటారు మొత్తము. అవును. కొంతమంది ఏకముఖి దండ వేసుకుంటారు. అంటే ఎవరిష్టం వాళ్ళు సార్. మనము ఓకే. ఇప్పుడు ఇదని చెప్పలేము. మీకు ఓకే. ఏ విధంగా కావాలో ఆ విధంగా వేసుకోవచ్చు. రైట్. అంటే కొందరు రుద్రాక్షకి బంగారం, వెండి, రాగి ఇట్లా తొడుగులు చేస్తుంటారు గదా! అవును. దేనితో ఉత్తమం ఇది? మీ స్తోమతను బట్టి. ఆ! ఏదైనా మంచిదే కానీ మన బాడీ తలగాలి. ఆ! మీరు ఎట్లైనా వేసుకోండి. ఇప్పుడు మీరున్నారు, ఆయన ఉన్నారు అవును. అనుకోండి. మీ దగ్గర స్తోమత ఉంది, మీరు బంగారం చేయించుకుంటారు. ఆయన స్తోమత లేదు, వెండిలో చేయించుకుంటారు. ఈయనకు స్తోమత లేదు, తక్కువగా ఉంది, అంటే మామూలుగా వేసుకుంటారు. కానీ ఓకే. ఏదైనా ఒకటే, ఫలితం ఒకటి, ఏదైనా ఒకటే ఉంటుంది. హ్మ్. మరి రుద్రాక్ష బాడీకి తగలదు గదా! ఈ వీటిలలో యేసుకుంటే? అట్లా తలిగేటట్టే తలిగేటట్టే యేసుకోవాలి. వేసుకోవాలండి. ఆ! మీరు డిజైన్ చేసుకుంటాను, కొత్తగా ఉంది, స్టైలిస్ట్ కోసం నేను
అస్సలు అట్లా వేసుకోకూడదు. ఆ, రుద్రాక్ష వేసుకుంటే మన బాడీకి తలుగుతూ ఉండాలి. ఓకే. ఎప్పుడైనా సరే మన బాడీకి తలుగుతూనే ఆ, మనకు ఆ ఎఫెక్ట్ పడుతుంది. వేసుకున్నామంటే వేసుకున్నాం, అందరు చూస్తున్నాము, ఇది ఎలాగా ఉందండి అది అట్లా చెప్పుకోవటం కాదు, ఓకే. మహిళలు కూడా వేసుకోవచ్చా రుద్రాక్ష? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఆ, నేను చెప్పినా కదండి, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు వేసుకున్నారని. రైట్. అంటే సాధారణ మహిళలు మామూలుగా ఎవరు వేసుకోరు కదా లేడీస్. అసలు అది అసలు ఎక్కడ ఉందండి, వేసుకోవద్దని ఎక్కడ ఉంది చెప్పండి. అదే ఉందా లేదా అని అడుగుతున్నాను. 100% వేసుకోవచ్చు. ఇప్పుడు శివుడు పార్వతి కలిసిందే కదండి, ఇప్పుడు మీకు చూపించిన ఒకటి రుద్రాక్ష అందరూ వేసుకోవచ్చు. నియమాలు ఏంటంటే అది రెగ్యులర్గా నియమాలు, నాన్ వెజ్ తిన్నప్పుడు పక్క పెట్టేసేయాలని, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి, నైట్ పడుకునేటప్పుడు తీసి పక్క పెట్టేసేయాలని, ఏదైనా సరే శ్మశానానికి వెళ్ళినప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి పట్టాలి. ఓకే, ఓకే. ఇలాంటి వాటికి. అలాంటి కొన్ని అంటే అది నియమాలు. చెడు కదండి, అదే, మనకు తెలిసిపోతుంది. మనము అవును. అసలు నకిలీ ఎట్లా కనిపెట్టాలి రుద్రాక్షల్ని? ఒకటండి, మన దగ్గర తీసుకున్న ప్రొడక్ట్స్ మన దగ్గర తీసుకుంటే ఏ దేనికైనా రెడీ. ఆ, ఇప్పుడు ఓకే. ఒక్కొక్కరు మామూలుగా ఇన్ జనరల్ ఇది ఒరిజినల్ కాదు అని ఎలా తెలుస్తుంది? మనకి తెలిసే అవకాశం ఉంటుందా? తెలుస్తుందండి. ఆ, రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకు ఎందుకు తెలియదండి? ఆ, ఇప్పుడు మనకు యూట్యూబ్ లో ఎన్నో చూపిస్తున్నారు, అవును. ఇది ఒరిజినలా కాదా అని, ఇది నీళ్ళలో వేస్తే మునుగుతుందని, నువ్వు వేస్తే మునుగదా అని, ఆ, కరుంగల మాల వేస్తే వాటర్ లో మునుగదా అని, ఏదో సంథింగ్ చెప్తూ ఉంటారు కదా. ఆ, ఏదైనా కూడా ఒకటి, మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు మనం దేనికోసం తీసుకుంటాం అనేది మన న్యాయబద్ధంగా అమ్మే వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ కరెక్ట్గా ఉంటే ఏది జరగదండి. ఒకవేళ రుద్రాక్ష పగిలిపోయింది అనుకోండి, ఏం చేయాలి? తీసేసేయాలి. తీసేయడమే. ఓకే, ఓకే, సూపర్. సో ఇక ముఖ్యమైనది, అత్యంత ముఖ్యమైనది కరుంగాలి మాల. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు వేసుకోవాలని తాతలాడుతున్నాడు. అవును. ఏంటి ఈ కరుంగాలి మాల ప్రత్యేకత అసలు? కరుంగాలి మాలలు మనం ఇంతకుముందు ఎపిసోడ్ చేసుకున్నాము. అవును, అవును. ఇది వచ్చేసి 10 mm, అంటే ఓకే. ఇవి చెయ్యి కోసుకోవా ఇది? చేయి కోసం బ్రాస్లైట్స్. అచ్చా, అంటే అందరూ మనకు మెడకు వేసుకోలేకపోవడం, అవును, అవును. ఇవి బయటికి వేసుకోవడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది గురుగారు. ఈ చేతుకుంటడం బెటర్ ఇంకా. సో అయితే బయటికి వేసుకోవాలా ఇట్లా? అట్లా వేసుకుంటే మంచిది. కానీ ఇట్లా వేసుకొని బయట తిరగాలంటే కొంచెం కనపడే విధంగా కొంచెం చూసుకోవాలి సార్, ఆ, మరీ పెద్దగా అనిపిస్తుంది. అది ఇట్లా వేసుకొని తిరగాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. సో ఇవి సూపర్ ఏమో అయితే ఇంకా. వెరీ గుడ్. వచ్చేసి 10 mm సార్. 10 mm వచ్చేసి ఇది పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 8 mm, ఓహో. 21 above ఉంటాయి సార్ ఇవి. ఉమ్. చిన్న పిల్లలు, ఇప్పుడు చిన్న పిల్లలకు మన కనుదిష్టికి కడుతూ అవునవును. ఉంటారు, ఆ, ఆ, ఆ. వాటికంటే 100 రెట్లు బెటర్ ఇవి. వావ్. ఎందుకంటే మనము సుబ్రహ్మణ్య స్వామి వారి అమ్మవారు ఎవరు అంటే దేవసేన అమ్మవారు. దేవసేన అమ్మవారు ఎవరు అంటే షష్ఠీదేవి. షష్ఠీమాత ఏంటంటే పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్నావిడ. అంటే పిల్లల్ని కాపాడటానికి, పిల్లలు పుట్టడానికి, పిల్లలకి ఏదైనా కనుదృష్టి రాకుండా మనకి వేసుకున్నాం అనుకోండి, మనమైనా దయ్యాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, చెడుకు సంబంధించిన ఏవి కూడా దగ్గరికి రాకుండా ఉండటానికి ఆ, ఇవి ఇవి చాలా చాలా మనకు ఉంటుంది అన్నట్టు, చాలా మంచిగా ఈ పనిచేస్తాయి. దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా. అవునా? చిన్నపిల్లలకైతే చాలా, ఇంకా చిన్నపిల్లలకి ఇవి అటువైపు బాగుంది, ఇటువైపు బాగుంది, చాలా వేస్తే బాగుంది, అవును. అటువైపు ఇటువైపు వేసారు అనుకోండి, ఆ, ఆ. ఇవి అంటే మేము మాల వేసుకోలేము. కొంతమంది ఏంటంటే మాల వేసుకోవడానికి కొంచెం ఏంటంటే అవును, ఇబ్బంది ఎన్నో పడతారు. ఫీల్ అవును, అవుతున్నారు, అవును, లోపల ఫీల్ అవుతున్నారు, బయట Correct, వేసిన correct. కరుంగల మాల వేసుకున్నారా అని. అవును. ఇప్పుడు అలా కాకుండా ఇలా చెయ్యికి వేసుకోండి, ఉమ్. సూపర్. ఇది తక్కువ ప్రైస్ చేసి వస్తుంది, తీసుకోవడం. తక్కువ ప్రైస్ వస్తుంది, అవును, ప్లస్ అవును, మళ్ళీ మీకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అవును. వద్దనుకున్నారు అనుకోండి, ఇలా వేసుకోండి, ఇలా వేసుకుంటాం. ఆ, ఇది అది అయిపోయిన తర్వాత వద్దు అనుకున్నప్పుడు మామూలుగా తీసి ఇంకా తీయాల్సిన ఏమి ఉండదు, హ్యాపీగా వేసుకోవచ్చు. చెయ్యికైతే గొడవ లేదు ఇంకా. సో బ్రహ్మాండం, ఇలాంటి వాటికి ఈ కరంగా మీకు చిన్నపిల్లల నుంచి ఒకటండి 8 months నుంచి ఎంత వయసు వాళ్ళకైనా కూడా ఇవి మనకు అవైలబుల్ ఉన్నాయి. ఆ, మీరు ఎప్పుడైనా కూడా మాల వేసుకోవచ్చు, లేదా మేము బ్రాస్లెట్స్ వేసుకుంటామండి అంటే బ్రాస్లెట్స్ వేసుకోవచ్చు, ఉమ్. మీరు వచ్చిన విధంగా మీ వీలుని బట్టి. వీటికి కూడా మనం ఏమైనా తొడుగులు చేయించుకోవచ్చు మళ్ళీ. మళ్ళీ Gold, మీ ఇష్టం silver, అండి, లేకపోతే వెండిలో చేయించుకుంటాను, మీ ఇష్టం. ఇప్పుడు మనం మీరు అనుకున్నాము. చేసిస్తారా లేదంటే బయట లేదు, చేయించు- మీరు బయట చేసుకోవాలండి. అచ్చా. వెండి కానీ సిల్వర్ కానీ ఇంకేదైనా సంథింగ్ మీరు కావాలంటే ఏది చేసుకున్నా సార్ మనకు బాడీకి తలుగుతూ ఉండాలి. ఉమ్. అది మనం ఏదైనా తీసుకున్నా కూడా మనకు ఎఫెక్ట్ ఎలా పడుతుందండి? మనం వేసుకున్నాము, చెట్టు మీద వేసుకున్నాం అనుకోండి, చెట్టు మీద ఇట్లా వేసుకోవడం వల్ల మనకు ఎఫెక్ట్ ఎలా పడుతుంది? బాడీకి తలుగుతూ ఉండాలి. అవును, ఇప్పుడు మనం ఇది కనుదిష్టి కోసం వేసుకుంటాం. కనుదిష్టి ఏంది? మీరు చూస్తూ ఉంటారు నన్ను, మీరు మాట్లాడుతున్నప్పుడు అవును. మనకేమన్నా మనకు కనుదిష్టి తలిగింది అనుకోండి, మనకు ఆవలింపులు రావటము, ఆరోగ్యం అంతే అయోమయంగా ఇట్లా ఉండటము, అది ఫుడ్ తింటారకపోవడం, ఇట్లా మనకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇట్లా మనం ఇది చేసుకోరు అనుకోండి, ఎఫెక్ట్ అంతా పోతుంది. నాకు నిజంగా జెన్యున్గా చాలా జరిగినాయి సార్ ఇట్లా. అవునా? 100% జరిగినాయి. అట్లా జరిగిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. ఒక ఆవిడకైతే అంటే మాల నేను పని చేస్తున్నాను చెప్పడానికి, నేను స్వతంగా తయారు చేసింది కాదండి, అదే అదే దేవునికి మీకు మధ్యవర్తి వారిని లాగా నేను మీకు Correct, అమ్ముతున్నాను correct. అంతే Yes, తప్ప నేను పెద్ద ఏదో, అదే నేనేదో లేదు. అద్భుతం, అద్భుతం. అవును. ఒక ఆవిడ ఆస్ట్రేలియా ఉన్నారండి, ఆస్ట్రేలియా పంపించాను నేను. వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, లాస్ట్ స్టేజ్ మీరు కష్టమని చెప్పారట. ఉమ్. ఆడావిడిగా మనకు కాల్ చేశారు.
కాల్ చేసి గురుగారు కొంచెం పంపియండి అంటే మనకు షిప్ ఉంది కాబట్టి మనకు 3 డేస్లో వెళ్ళిపోయింది ఆస్ట్రేలియా. ఈరోజు వేసి ఒక 3 డేస్లో రీచ్ అయింది. అది వేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారికి వేసారట. పెద్ద సర్జరీ అంటే అది అయింది, కష్టం అని చెప్పారు. అది వేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు మంచిగా సేఫ్గా బయటకు వచ్చారు. అది 100% అండి. ఆడ చెప్తుంటే నాకు మంచిగా అనిపించింది. ఇది తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మాకు ఒక పని అయిందని చెప్తారు. మంచిగా ఉందండి, ఎఫెక్ట్ అయితే చాలా మంచి కనిపిస్తుంది, నిజంగా కరుంగల్ వాళ్ళు నమ్మాలని చెప్తున్నారు. అంటే నేను నిజంగానే నాకు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇది వేసుకున్న తర్వాత చాలా చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. 41 days మనకు అక్కడ టెంపుల్లో పూజలో పెట్టి ఇస్తారండి కరుంగాలి మాలలో. బాబా నేను ఎన్నిసార్లు వెళ్ళాను చూసాను, మీ వీడియోలు అవన్నీ కూడా నేను చూశాను. అవును అవును. సో మనకు ఏది కావాలన్నా కూడా జెన్యున్గా తీసుకోండి, నమ్మకంగా తీసుకోండి. ఒకటి నా మీద భారం వేయటం కాదు, స్వామివారి మీద భారం వేయండి. మీరు కావాలనుకుంటే మీ పేరు, మీ గోత్రము, మీ సంకల్పం, మీరు దేనికోసం తీసుకుంటారు సంకల్పం చెప్తే మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ మేము 15 daysకి ఒకసారి 10 daysకి ఒకసారి ఇట్లా వెళ్తూనే ఉంటాం కంటిన్యూగా. మాల అయిపోగానే మళ్ళీ వెళ్ళినప్పుడు స్వామివారికి అక్కడ పూజలు పెడతాం. మళ్ళీ మేము ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర పెడతాం. వీళ్ళ కోరికలన్నీ తీరాలి అని చెప్పేసి మేము ప్రత్యేకంగా పూజ చేయించుకుంటాం కాబట్టి అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చేస్తాం. అంటే మీరు పోయినంత విలువ. అదేలేండి. అట్లాగే గురుగారు ఇంకేమైనా ఉన్నాయా ప్రోడక్ట్స్? ఇంతేనా? అంతే. రైట్. సో గురుగారు, న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు పిల్లలు మనం చిన్నప్పుడు చంటి బుజ్జి అని ఏదో పెట్టుకుంటాం పేర్లు. తర్వాత మనకు నచ్చిన పేరు కూడా పెట్టుకుంటాం. ఏదో మనకు అయ్యగారు చెప్తారు రా అక్షరంతో వచ్చింది, పా అక్షరంతో వచ్చింది అని ఇట్లా చెప్తారు కదా. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ కొత్తగా, రైట్? సో పిల్లల పేర్లు కనుక న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం మార్చుకుంటే బాగుంటది కదా. 100% అండి. ఇప్పుడు మనం పెద్ద అయినాక ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో మాకు ఇంతకుముందు పేరు పెట్టామండి, కానీ ఇప్పుడు నేను చేస్తున్న వృత్తికి అది సెట్ అవ్వట్లేదు, అసలు నాకు సెట్ అవుతుందా కానీ. ఇప్పుడు కొన్ని పేర్లు తీసుకున్నాం అనుకోండి, చాలా టాప్ లెవెల్లో ఉంటాయి. కొన్ని పేర్లు ఎంత మనం ఎదిగినా కూడా డౌన్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని పేర్లు మనం తీసుకుందాం అనుకోండి, ఇప్పుడు మనం ఎలా చెప్తాము, శ్రీనివాస్ గారు, మీ పేరు తీసుకుందాం అనుకోండి. శ్రీనివాస్ గారు ఓన్లీ శ్రీనివాస్ అని పిలవచ్చిన వాళ్ళు పెద్ద హై లెవెల్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా మీరు చెప్పండి? శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయ్యారు, అంతే. అంటే ఇప్పుడు మీరు పుట్టినప్పుడే కొన్ని వేల మంది పుడతారు. అదే జాతకంలో అదే నక్షత్రంలో అదే లంగంలో కొంచెం తేడా ఉన్నా కూడా అదే జాతకం అట్లా వస్తుంది. అంటే అది ఎక్కడ పోయింది, అక్కడ పిలిచే పేర్లో వైబ్రేషన్స్ ఉండాలి. ఇప్పుడు ఆ శ్రీనివాస్ పక్కన ఇంకా యాదవ్ అని యాడ్ చేసుకోవడం, ఇంకా ముందు ఏదైనా యాడ్ చేసుకోవడం, ఇలా ఉండాలి. ఇప్పుడు మనము చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు పేర్లు మార్చుకోవాలంటే 10th వరకే ఉంటుంది సర్టిఫికేట్. ఆ తర్వాత మనం మార్చుకోలేము. ఆ తర్వాత మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి అవుతుంది అది. ఇప్పుడు పిల్లలకు మీరు 10th వరకు అసలు మా పిల్లగాడు జాతకం చూసి గురుగారు మీరు ఏం పేరు అయితే బాగుంటుంది, అసలు ఈ అబ్బాయి ఫస్ట్ ఏ రంగంలోకి ముందుకు వెళ్ళగలుగుతాడు, మనం ప్రోత్సహించే విధానం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, మాకు బ్యాట్స్మెన్ కావాలండి అని అంటారు. కొంతమందికి ఏంది సానియా గాంధీ లాంటి మంచి టెన్నిస్ కావాలని ఉంటుంది, కొంతమంది పెద్ద హీరోయిన్ కావాలంటుంది, పెద్ద యాంకర్ కావాలంటుంది. అంటే ఆ పేరులో అసలు ఆ అమ్మాయికి ఇప్పుడు పెద్ద యాంకర్ కావాలనుకోండి, వాకు స్థానంలో మంచి గ్రహాలు ఉండాలి, అంటే మాట్లాడే తత్వం ఉందనుకోండి, మీరు ఎంచుకుంటాగా ఈ అమ్మాయికి సూట్ అవుతుంది. ఇప్పుడు మంచి ఒక పెద్ద స్టార్ కావాలనుకోండి, ఒక హీరోయిన్ లాంటి అమ్మాయి అట్లా కావాలనుకోండి. ఇప్పుడు హీరోయిన్స్ తీసుకున్నాం సార్, మనం కొంతమంది తీసుకుందాం చూడండి. ఇప్పుడు మీరు చెప్తాను వినండి, జయసుధ, జయప్రద, సౌందర్య, రమ్యకృష్ణ గారు, ఇప్పుడు విన్నారు కదా. ఇప్పుడు టాప్ లెవెల్లో వీళ్ళందరూ మంచి పెద్ద స్టార్స్. వీళ్ళకి ఏం కలిసింది చెప్పండి మీరు చెప్పిన దాంట్లో? జయ, సౌందర్య, జయప్రద, జయచిత్ర, ఇట్లా అంటే ఏకవచనంతో మాట్లాడదాం అనుకోండి, మనం పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం, పెద్దవాళ్ళ గురించి. అలాంటి వాళ్ళకి ఏం కలిసింది? మనం పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్ ఉన్నారు, అట్లా కలిసి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు అదంతా ఎందుకంటే దాసనారాయణరావు గారు అలా ఏం కలిసింది, మోహన్ బాబు గారు అలా ఏం కలిసింది, హెచ్ కలిసింది, ఇట్లా మన దాసనారాయణ యా కలిసింది. ఇప్పుడు మనం ఆరక్షం తీసుకుంటాం అనుకోండి, ఆరక్షం ఎక్కడ పేలైనట్టే లేదు. రాశి గారు తీసుకున్నా, రాజశేఖర్ రెడ్డి తీసుకున్నా, రంభ గారు తీసుకున్నా, రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు గారు, రవలి గారు. అంటే ఆ పేర్లు అనేది ఆ వైబ్రేషన్స్ ఉండాలి వాళ్ళకు. మనం జాతక చక్రంలో వాళ్ళకి ఆ స్థితి కూడా ఉండాలి. నా పేరు కూడా శ్రీనివాస్ అని మార్చుకోండి. ఇప్పుడు రినివాస్ అంటే గుర్తొచ్చిందండి, ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. మనం ప్రతి 100 meters రిలయన్స్ కంపెనీ ఉంటుంది. ఏ కృష్ణ స్టార్ట్ అవుతుంది? రిలయన్స్. మన మధ్యలో యా కూడా కల్పించింది చూడండి మీరు న్యూమరాలజీలో. జియో,
అవును. ఇట్లా ఎందుకంటే అచ్చచ్చా! ఓకే. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. హ్మ్. మీరు ఇప్పుడు పిల్లలకు వెళ్ళేటప్పుడు మీరు మీరు వాక ఇప్పుడే పిల్లల గురించి జాతక చక్రంలో అవును. ఆ అబ్బాయి ఒక మంచి రంగంలో ఒక ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడే పేరు మార్చుకుంటే బెటర్. ఇది ఓకే. మంచి అవకాశం గూడా. వెరీ గుడ్. మీకు ఫోన్ చేస్తే మీరు చెప్పేస్తారు. తప్పకుండా. సో, చూసారు గదా! సురేంద్ర శర్మ గారు రకరకాల మాలల్ని ఎలా ఒరిజినల్ మాలల్ని తీసుకొచ్చి మనకి వాటి విశిష్టత ఏంటి? వాటి ఏంటి? అంటే ధరలు గూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. మీరు కాల్ చేసి కాల్ సెంటర్ వాళ్ళతో మాట్లాడితే మీకు ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ వాటి గురించి ఇస్తారు. గీతా సురేంద్ర శర్మ గారి ప్రత్యేకత ఏంటంటే, ఈ మాలను ఏదో తీసుకొచ్చి అమ్మేయడమో, ఏదో వ్యాపారం కోసం కాకుండా, ఆయనను ఆశ్రయించే భక్తులు గావచ్చు, ఈ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద వాళ్ళ గోత్రనామాల్ని గూడా ఆలయంలో చెప్పించి, అట్లాగే 45 రోజుల పాటు ఈ మాలల్ని ఆలయంలో పూజల్లో స్వామివారి పాదాల దగ్గర ఉంచి మరీ తీసుకొస్తున్నారు. సో, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఆథెంటిక్‌గా మీకు చెప్పగలుగుతున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మోసపోకుండా బయటెక్కడో కొని ఏదో కొంచెం తక్కువకొస్తుంది అని అట్లా మోసపోకుండా నిర్దిష్టంగా స్వచ్ఛమైన ఒరిజినల్ మాలలు సురేంద్ర శర్మ గారి దగ్గర ఉన్నాయి. తప్పకుండా తీసుకోండి. అంతే కదా గురుగారు? థ్యాంక్ యూ అండి. సో, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.